ఎంతో రుచిగా ఎంతో ఫ్లేవర్ఫుల్ గా ఉండేటువంటి పప్పుచారు రెసిపీని షేర్ చేస్తున్నానండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుందన్నమాట. ఇంకా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. నేను ఇక్కడ ఒక కప్పు కందిపప్పుని కుక్కర్లోకి తీసుకున్నానండి. 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా వాష్ చేసేసుకుని 1:3 రేషియోలో వాటర్ యాడ్ చేసుకుని 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకున్నాను. ఒక పావు టీ స్పూన్ కంటే తక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నానండి. ఎంత బాగుంటుందో ఈ రెసిపీ. ఒకవేళ మీకు ఈ రెసిపీ తెలిస్తే కనుక మేము చేసుకుంటాము, మాకు ఈ రెసిపీ తెలుసు అనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఒకవేళ తెలియదు అంటే కనుక అది కూడా కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నేను 3 to 4 విజిల్స్ వేపించుకున్నానండి. ఇంకా మంచిగా ఉడికిపోయింది. చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నా. ఇంకా తర్వాత బాణాలు పెట్టేసుకుని 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి. దాంట్లో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అదే విధంగా 1/2 టీ స్పూన్ ధనియాలు వేసుకుని అది కొంచెం వేగుతుండగా ఎండుమిర్చి యాడ్ చేసేసుకున్నామండి. అదేవిధంగా ఫ్రెష్ కరివేపాకు కూడా వేసేసుకున్నాము. కాస్త ఫ్రై అవనిచ్చిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ ని చీలికల్లో కట్ చేసుకుని అది యాడ్ చేసేసుకుంటాము. ఇది మంచిగా వేపుకుంటామండి. ఆయిల్ లో ఆనియన్ మంచిగా వేగాలి. మీకు ఆ కలర్ కూడా చూపిస్తాను. ఇది ఒక మంచి ఫ్లేవర్ ని ఇస్తుంది అనమాట. టోటల్ పప్పు చారుకి ఇది కీ ఇంగ్రీడియంట్. అది వేగుతున్నప్పుడు మనకి ఆనియన్ పకోడీ వేసుకుంటే ఎంత మంచి స్మెల్ వస్తుందో అలా వస్తుంది అనమాట. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకుని ఒక పెద్ద లెమన్ సైజ్ చింతపండు నానబెట్టి పెట్టుకుంటామండి. దాని నుంచి తీసిన చింతపండు గుజ్జు యాడ్ చేసేసుకుని మనం మెదిపి పెట్టుకున్నటువంటి పప్పు టమాటా మిశ్రమాన్ని యాడ్ చేసేసుకున్నామండి. ఇప్పుడు మిక్సీ జార్ లోనే ఒక గ్లాస్ వాటర్ వేసుకుని దాన్ని అంతా తొలుపుకుని ఆ వాటర్ కూడా యాడ్ చేసేసుకుని కొంచెం కరివేపాకు వేసుకున్నాము. మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని దీంట్లో ఇప్పుడు రుచికి సరిపడే సాల్ట్ యాడ్ చేసేసుకుంటామండి. ఇప్పుడు మళ్ళొకసారి మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని 5 to 8 మినిట్స్ పాటు మనం బాయిల్ లో ఉనిస్తాం. అసలు అది మరుగుతుంటే ఎంత మంచి సువాసన వస్తుందంటే చెప్పలేనండి. మనకి చాలా బాగా అనిపిస్తుంది. ఇంక ఇది వేడి వేడి అన్నంలో ఈ వేడి వేడి పప్పుచారు వేసుకుని తింటే ఉంటుందండి. సూపర్ గా ఉంటుంది అనమాట. డెఫినెట్ గా మీరు ట్రై చేసి చూడండి. ఆ రుచిని ఆస్వాదించండి. ముఖ్యంగా ఈ పప్పుచారుకి ఆ 1/4 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, బాగా వేగిన ఆనియన్స్ మంచి రుచిని మంచి అరోమాని ఇస్తాయండి. దీనికి కొంచెం పులుపు తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అనమాట.